యాంకర్ స్వేచ్ఛ విషయంలో ఒక కీలకమైనటువంటి నిర్ణయం, చక్కటి పని చేశారు మహిళా జర్నలిస్టులు, తెలంగాణ మహిళా జర్నలిస్టులు అభినందించాలి. డీజీపీని కలిసి ఈ వినతి పత్రాన్ని అందించారు. తెలంగాణకు సంబంధించినటువంటి మహిళా జర్నలిస్టులు అందరూ కలిసి ఏదైతే స్వేచ్ఛ కుమార్తెతో ఇంటర్వ్యూలు, మైనర్ అమ్మాయితో ఇంటర్వ్యూలు తీయటము, ఈ ఘటనకు సంబంధించి రకరకాలైనటువంటి ఫేక్ స్ప్రెడ్ చేయడం, ఇట్లాంటిది తప్పు. ప్లస్ అసలు చట్టవిరుద్ధం. నేను ఇంతకుముందే చెప్పాను, మైనర్ లైంగిక అంశం ఇందులో ఏమన్నారు, పోక్సో కేసు పెట్టబడి, అంటే లైంగిక వేధింపులు బాధితురాలు అన్నట్టు. అమ్మాయి పేరు పెట్టకూడదు, అమ్మాయి ఫోటో వేయకూడదు, అమ్మాయి కుటుంబ సభ్యులను చూపించకూడదు అనేటటువంటి చట్టం అది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా అది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఆధారంగా అన్ని రాష్ట్రాలకు ఇవ్వబడింది. తేడా చేస్తే సదరు టీవీ, పేపరు వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసులు పెడతారు. అట్లాంటిది ఇంటర్వ్యూలు చేసేస్తున్నారు, నడుస్తోంది. ఇది తప్పని నేను ఇంతకుముందే ప్రస్తావించాను. ఇప్పుడు మహిళా జర్నలిస్టులు దాని మీద కంప్లైంట్ చేయడం అన్నటువంటిది మంచి పరిణామం.